దొరికిందో లేదు అంత నేళ్ళకి నాకేమైందంటే నేను లాయర్గా చూస్తున్నా, రెవెన్యూ హార్డ్గా చూస్తున్నా, 21 సంవత్సరాల కేవలం 90 చూస్తున్నాను కాబట్టి కాస్త మీరు మాట్లాడండి. చూస్తున్నారు ఇప్పుడు మీరు అడిగిన వాటిలో 2-3 చాలా పెద్ద సమస్య. మొట్టమొదటిది ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో 13B ఓన్లీ రికార్డ్ దగ్గర పోవటంలో వచ్చిన సమస్యలు. అప్పుడు భూభారతి చట్టం సెక్షన్ 8లో ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి. ఎవరి దగ్గరనన్నా 13B కానీ ఓఆర్సీ కానీ 38 కానీ ఉండి భూమిలో మీరు ఉండి రికార్డు లేకపోతే ఆర్డీఓ విచారణ చేసి వాళ్ళ పేర్లు తొలగించి మీరు ఎక్కించవచ్చు. దానికి ఎంక్వైరీ తహసీల్దార్ రిపోర్ట్ వెళ్తే ఆర్డీఓ చేస్తారు. కొంత ఓపిక పట్టండి. అధికారం అయితే సెక్షన్ 8 భూభారతి చట్టం ప్రకారం ఉంది, ఆర్డీఓ చేయాలి. రెండోది మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ల్యాండ్ ఒక ఉంటుంది, కబ్జాలో ఉంటాము, రికార్డు ఎవరి పేరుతో వస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు పెద్ద సమస్య కాలేదు. ఈ సమస్యలన్నీ గత 10-12 ఏళ్ళకి వచ్చినాయి. ఎప్పుడైతే రైతు బంధు వచ్చిందో, ఎప్పుడైతే మనము రికార్డులన్నీ ధరణికి పట్టుకొచ్చి ఆన్లైన్ చేసామో, ఈ కాగితంతో అన్ని లింకులు పెట్టడం మొదలు పెట్టామో అప్పుడు ఈ సమస్యలని మొదలైంది. ఇది తీరాలి అంటే భూమి మనకి ఎక్కడుందో ఆ నెంబరు మన రికార్డ్ నెంబర్ ఒకటైతేనే సమస్యలు పోతాయి. ఇప్పుడు కదిలియాలంటే దాన్ని వైవట్ కబ్జా అంటాము. ఊరంతా సర్వే చేసినప్పుడు తీరేలాగా లేదు. అందుకే భూభారతి చట్టంలో రీసర్వే చేయాలని ఉంది. ప్రతి భూమికి ఒక కొత్త నెంబర్ వస్తుంది, భూదార్ నెంబర్. ఆ నెంబర్ వచ్చినప్పుడు పోతుంది. బట్ ఇప్పుడున్న చట్టం ప్రకారం ఫిజికల్గా ఎవరున్నారో ఎంక్వైరీ చేసి సమస్య లేకపోతే మీ పేరు ఎక్కించవచ్చు. ఏమైనా టైటిల్ డిస్ప్యూట్ ఉంటే కనుక ఆ రిపోర్ట్ వరకు ఇవ్వగలుగుతారో కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. సర్వేలో మాత్రం తీర్చడానికి ఒక అవకాశం వచ్చింది. భూసేకరణ చేసినప్పుడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఎవరికి పోవాలి? ఓనర్కి పోవాలి. ఓనర్ ఎవరు అంటే పాస్బుక్ ఉన్నాయని ఓనర్, ఆర్ఓఆర్లో ఉన్నాయని ఓనర్, ఆర్ఓఆర్ లేకపోతే నువ్వు ఓనర్కి అయితే కాదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఎంజాయ్మెంట్లో ఉన్నట్టు కాబట్టి ఒక అబ్జెక్షన్ రేజ్ చేయాలి. ఇది నేను ఉన్నాను కాబట్టి మీరు కాంపెన్సేషన్ నాకన్నా ఇవ్వాలి లేదా హోల్డ్లో పెట్టచ్చు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయడానికి అధికారం ఉంటుంది? మీ ఎవరికి ఇవ్వకుండా ఎక్కడన్నా డిపాజిట్ చేసి కోర్టులో డిపాజిట్ చేస్తారు. ఆ డిస్ప్యూట్ తేలినాక ఎవరు అర్హులు ఉంటే వాళ్ళకి వస్తారు. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే కాంప్రమైజ్ చేసుకొని సామరస్యంగా ఓనర్కి కల్టివేటర్కి ఇవ్వటం, లేదా ఎంజాయ్మెంట్ ఏ ఉన్నాడు కాబట్టి రెవెన్యూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని కల్టివేటర్కి మొత్తం డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న భూసేకరణ చట్ట ప్రకారం జరగాలి అంటే ఎంజాయర్ కూడా నష్టం జరగదు, కాంపెన్సేషన్ వస్తుంది, దాన్ని ప్రొటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా చాలా విషయాలు మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు అలాగే లంచ్ టైం కూడా దాటిపోయింది. ఈ మీటింగ్ తర్వాత ఇంకొక 5 మీటింగ్లు అటెండ్ కావాలి 7 గంటల లోపల జనగాం దాకా. మీకు ఎవరికన్నా ఏదైనా నాకు చెప్పదలుచుకున్నా, సమస్యలు ఎవరైతే దలుచుకున్నా, సలహా చెప్పదలుచుకున్నా, మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఒక నంబర్ ఉంది, దానికి వాట్సాప్ పెట్టండి. తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు విడిగా మళ్ళీ మా నాన్న 77-78లో అసైన్ ల్యాండ్ తీసుకుంటారు. అంటే అప్పుడు అసైన్ ల్యాండ్ అనేది తెలుగు గవర్నమెంట్ ల్యాండ్. వేరే వాళ్ళు తక్కువ ధరకు వచ్చింది తీసుకున్నారు, వాళ్ళు అమ్ముకున్నారు, తీసుకున్నారు. ఇప్పుడు దాని మీద కేసీఆర్ గతంలో అమ్మిన వాళ్ళకు కొంత నోటీసులు ఇచ్చారు. ఇవ్వడం వల్ల మాకేదో ల్యాండ్ ఉందని వాళ్ళు రెవెన్యూషన్ లేదు, వాళ్ళు సగాలకు వస్తున్నారు. దాని మీద ఉన్నవాళ్ళు ఇప్పుడు సాగులో ఉన్నాం. ఇప్పటివరకు మిగతా వాళ్ళు అక్రమంగా మా మీద ఫైట్ చేస్తున్నారు. నేను వాళ్ళు దానికి పరిష్కారం రైతులు చాలా మంది అసైన్ ఇలా 2 ఉంటాయి. మీరు కనుక ల్యాండ్లెస్ పూల్స్ అంటే పేదవాళ్ళు అయి ఉండి 5 ఎకరాల లోపల ఉంటే కొనుక్కున్నా సరే రెగ్యులరైజ్ చేసే అధికారం నిన్నటిదాకా కలెక్టర్కి ఉండేది. ఇప్పుడు హోల్డ్లో పెట్టారు, అసైన్మెంట్ కమిటీలో వేయబోతున్నారు, రెగ్యులరైజ్ అవుతుంది మీరు కనుక ల్యాండ్లెస్ పూల్ ఆ డెఫినేషన్లో వస్తే. రెండోది ఏం జరుగుతుందంటే అసలు అసైన్మెంట్ భూములు కూడా పూర్తి పట్టా హక్కులు ఇవ్వాలని చర్చ జరుగుతుంది. ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పక్కన ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకుంది, తెలంగాణ ఏమవుతుందో తెలియదు. అట్లాంటిది కనుక జరిగితే పూర్తి పట్టా హక్కులు వస్తాయి. సో ఇంతకుముందు ఏంటంటే ఇంకేమైనా చెప్పదలుచుకున్నా, రాయదలుచుకున్నా మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఒక నంబర్ ఉంది, దానికి నాకు వాట్సాప్ పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాగు న్యాయం బాగా మండలం ఇచ్చేసిన భువనేశ్వరి గారికి వారి టీంకు స్వాగతం. సార్ ఎక్కువ 2 నిమిషాలు సార్. యాక్చువల్గా ఇప్పుడు తెచ్చిన భూభారతి చట్టంలో చిన్న వెసులుబాటు ఏంటంటే సాదా బైనామాలు ఎప్పుడో 73, 30 సంవత్సరాలుగా పంపుతున్నారు. మరి నాకు ఎదురయ్యేటువంటి సమస్య తహసీల్దార్గా. ఇప్పుడు దీంట్లో ఏమంటారంటే మనకు అఫిడవిట్ పట్టాదారు అఫిడవిట్ ఇస్తేనే పట్టా చేయమంటే అది చాలా ఇబ్బందిగా ఉంది సార్. యాక్చువల్గా పైన వచ్చి సీసీఎల్ గారు అయితే ప్రెషర్ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు 5 గంటలు కూడా వీసీలు మీరు మాట్లాడినప్పుడు వీసీలు అనేది ఉన్నాం. అది రాకపోవడం వల్ల ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలంటే మొక్కరైతుల వారికి ఒక విషయం మీరు స్పష్టంగా చెప్పండి. నేను జిమ్మెలు కూడా చాలా వరకు నేను ముఖ్యమంత్రి స్థాయిలో కూడా తీసుకెళ్ళి నేను అడుగుతున్నది ఏంటంటే
మీకు ఉన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారము అఫిడవిట్ మైండెడ్గా ఇప్పుడు రెండోది అఫిడవిట్ వల్ల ఇబ్బంది అడుగుతున్న 1-2 ఇన్స్టెన్సెస్ నాకు చెప్పండి. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇంతకుముందు జరిగినట్టుగానే స్థానిక విచారణ ఆధారంగా తహసీల్దార్ నిర్ణయం తీసుకొని రెగ్యులేట్ చేసే అవకాశం ఉండాలి. అభ్యంతరం ఉంటే ఆర్డీఓ అప్పీల్ ఉంటుంది, అనుకుంటారు. కానీ అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలి అంటే ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. కానీ సంతకం పెట్టమంటే ఎవరు పెట్టడానికి ముందుకు రాదు. రెండోది మీరు లాజికల్గా కూడా ఆలోచిస్తే ఇప్పుడు ఫీజే కట్టమని అడుగుతున్నాం. అమ్మినాయన వచ్చి సంతకం పెట్టాలంటున్నాం. ఆ రెండే కనుక జరిగితే మీ దగ్గరికి ఎందుకు వస్తారు? రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా. ఐ కంప్లీట్లీ అగ్రీ. అట్లాంటివి కూడా నాకు కొన్ని ఇన్సిడెంట్స్ నాకు పంపండి, నేను కూడా నా లెవెల్లో తప్పకుండా ప్రయత్నిస్తాను. సార్ ఇంకొక ఇష్యూ సార్, మేజర్ ఇష్యూ ఆఫ్ తిరుమలగిరికి సంబంధించి 272 సర్వే ఉంది సార్, 100 acres చిల్లర. దాంట్లో ఎవరికి కూడా పట్టాలు లేవు. అంటే గతంలో అసైన్మెంట్ ఇచ్చిన కొంతమంది పట్టాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారు, కొనుగోలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్లో మనకు లాస్ట్ 5 kilometers వరకు అసైన్మెంట్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ పట్టా చేయడానికి ప్లాన్ ఉంది. కాబట్టి నాకు ఈ తిరుమలగిరి మండలం సంబంధించి 3-4 పక్కన ఉంటాయి సార్. నందాపురం విలేజ్ ఉంటుంది, ఈ పక్కనే ఉంటాయి. ఈ 5 గ్రామాల నుంచి మనం చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. మిగతా గ్రామాలంటే మనం చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఇక టౌన్ అయ్యేసరికి ఇది నూతన్కల్ మండలంలో అది రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చిన రోజు కూడా నూతన్కల్ మధ్య రాలేదు. అది ఇష్యూ కొంచెం చెప్పాము, కొంచెం దాన్ని సర్వే స్టార్ట్ చేసింది. దయచేసి నా సూచనగా మండల సూచనగా ఒక్కటి చేస్తే 100 ఎకరాలు ఎవరికి పేరు మీద లేకుండా డైరెక్ట్ గవర్నమెంట్ ఖాతాలో ఉంది అని వీళ్ళే ఉన్నారు. విషయంలో రైతులు అక్కడ 3 సర్వేలు ఉన్నాయి సార్. అవి పర్సనల్లీ వాట్సాప్ చేస్తాను, దయచేసి అది పరిష్కరించాల్సింది కోరుతుంది. 3012 సార్, 3012 పాతగా 3012, కొత్త 1593, 5000 వచ్చింది. కానీ అన్న ప్రశ్నతో సీసీఐ గారు మీరు ఆ విధంగా అనుకోకండి సార్. ఆన్లైన్లో పట్టాదారు ఉంటేనే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 2000 కూడా కొనుక్కున్న తర్వాత ఏమైందంటే ఉండరు. కాబట్టి 99% రిజెక్ట్ చేస్తారు. ఉన్నాయి ఇప్పుడు ఈజీలో పెట్టారు. మీకు ఏమైనా పర్లేదు పెడతారు. ఏముందంటే ఆన్లైన్లో ఉంటేనే హరిప్రసాద్ పేమెంట్ సుధీర్ కొనుక్కున్నాడు. హరిప్రసాద్ గారు ఆన్లైన్లో ఉంటేనే సుధీర్ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది, లేకుంటే అవడం లేదు. ఇదొక ఇష్యూ సార్. తర్వాత 2 అప్పీల్ సార్, నేను టెస్ట్ చేసిన అప్పీల్లో ఆర్డీఓ గారు వేరే ఆర్డర్ అడుగుతారు. కానీ ఇప్పుడు హరిప్రసాద్ నుంచి సుధీర్ చేసుకున్నప్పుడు ఏలాంటి ఆర్డర్ లేదు. పసుపుకు ఆయన పేరు మీద నాకు ఉండాల్సిన భూమి పాత పసుపు నా దగ్గర ఉంది, వీళ్ళు మీద నేనున్నా. కానీ అది యాక్చువల్గా భూమి ల్యాండ్ సుధీర్. కానీ ఇప్పుడు సుధీర్ అప్పీల్ అప్లికేషన్ పెట్టుకుంటే ఆర్డర్ అడుగుతుంది. కొంచెం 2-3 మీకు పర్సనల్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. కొన్నిటికి మార్పులు కావాలి. ఒకటి, అసలు మనం అప్పీల్ వ్యవస్థని తప్పుగా అర్థం చేసుకున్నాం. దీని మీద చాలా క్లారిటీ అవసరం. నేను చట్టం రాసిన వాడు ఆ సెక్షనే రాశాను నేను, కాబట్టి నా ఉద్దేశం మీద నాకు తెలుస్తుంది. తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కొంత అర్థమవుతుంది. ఈ చట్టము 71 చట్టం లాంటిది. అంటే మళ్ళీ ఫ్రెష్గా మొదలైనట్టుగా తెలియదు. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు అంటే ఈ చట్టం వచ్చినప్పటి నుంచి జరగబోయే రిజిస్ట్రేషన్లు, జరగబోయే మ్యూటేషన్లు, జరగబోయే సాదా బైనామాలు ఒక ఎత్తు. అంటే మ్యూటేషన్ అంటే తహసీల్దార్ గారు చేస్తారు, లేకపోతే సాదా బైనామా అంటే ఆర్డీఓ గారు చేస్తారు, రిజిస్ట్రేషన్ కూడా తహసీల్దార్ గారే చేస్తారు. వీటి మీద కనుక అభ్యంతరాలు ఉంటే ఒక రకమైన అప్పీల్. నేను ఇప్పుడు పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అభ్యంతరం ఉంది, దాని మీద అప్పీల్ పోవచ్చు. ఆర్డీఓ గారు సాదా బైనామా చేసారు, నాకు అభ్యంతరం ఉంది, అప్పీల్ పోవచ్చు. ఈ అప్పీల్కి ఒక వ్యవస్థ చాలా స్పష్టంగా ఉంటుంది. మీ ఇష్యూని క్లారిఫై చేయాలి. దానికంటే ముందు ఇది బేసిక్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే అప్పీల్ ఇదొక వ్యవస్థ, ఇది కాంతి ఇంకొక 2 అప్పీల్ ఉంటుంది. అదేంటంటే ఈ రోజున భూభారతిలో ఏవైతే ఎంట్రీలు మనకు కనపడుతున్నాయో అవి కనుక తప్పు ఉంటే, ఇంతకుముందు నువ్వు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టి ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా 1 సంవత్సరం పాటు మళ్ళీ అవకాశం దొరికింది, అది తప్పని ఛాలెంజ్ చేయడానికి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు భూభారతిలో కనుక నీకు రావాల్సిన భూమి ఇంకోరి పేరు ఎక్కినా, ఏ తప్పులున్నా ఫ్రెష్గా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి చట్టం చెప్తుంది. 2 కీలకమైన సెక్షన్స్, సెక్షన్ 4(5), సెక్షన్ 4(6). భూమి ఉండి బుక్ లేకపోయినా, బుక్ ఉండి తప్పులున్నా దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న దరఖాస్తు భూమి విలువ 5 లక్షల రూపాయలు అయితే ఆర్డీఓ, అంతకంటే ఎక్కువ ఉంటే కలెక్టర్ చేయాలి. మేమేమన్నామంటే అసలు అధికారాలన్నీ కూడా కేవలం తహసీల్దార్కి, ఆర్డీఓలకు ఉండాలనే నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా పైస్థాయి కూడా తీసుకెళ్ళి ఇప్పుడు కూడా వాటిని మేము అడుగుతున్నాం కూడా. సరే, ఇప్పుడు ఆర్డీఓ కలెక్టర్ కావచ్చు, రేపు తహసీల్దార్ కావచ్చు. ఇనిషియల్గా వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం మీద అప్పీల్ ఉంటుంది. కానీ
భూభారతిలో తప్పు ఉంది కాబట్టి నేను అప్పీల్ వేసుకునే అవకాశం లేదు, అసలు అట్లా అప్పీలే లేదు. రికార్డు తప్పు ఉంటే ముందు ఈ ఒరిజినల్ యాక్షన్ జరగాలి, తర్వాతనే అప్పీల్. ఇది రెండోది. ఇక మూడోది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పీల్కి పోవాలంటే ఆర్డర్ ఉండటం మ్యాండేటరీ కాదు. ఆ చట్టంలో స్పష్టంగా రాసింది ఏంటంటే ఎనీ యాక్షన్ ఆఫ్ ద కన్సర్న్ అథారిటీ కెన్ బి అప్పీల్. అంటే నేనేం ఆర్డర్ లేకుండా నా పేరు తీసి వారి పేరు ఎక్కించారు తహసీల్దార్ గారు, నాకు ఆర్డర్ ఏమీ లేదు, బట్ ఇది యాక్షన్ తీసుకున్నారు కదా, దీని మీద అప్పీల్ పోవచ్చు. సో రిటర్న్ ఆర్డర్ లేకున్నా కూడా మీరు అప్పీల్కి వెళ్ళడానికి చట్టం అవకాశం ఇస్తుంది. కానీ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే కొత్త చట్టం వచ్చిన తర్వాత దీని మీద రైతులకి పెద్ద ఎత్తున అవగాహన కావాలి, ట్రైనింగ్ కూడా పెద్ద ఎత్తున ఆఫీసర్లకి కింద నుంచి పైదాకా రావాలి. ఎప్పటికప్పుడు రిటర్న్ క్లారిఫికేషన్స్ వస్తూ ఉంటే ఫాస్ట్గా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల కనీసం మండలానికి ఒక చోట అవగాహన సభ జరిగింది. నేను ఆ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రెజెంటేషన్ నేనే ఇచ్చిన కలెక్టర్లకి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నా సమక్షంలో చాలా స్పష్టంగా చెప్పాడు, కలెక్టర్లే వెళ్ళాలి, మీరు బోర్డు పెట్టుకొని మార్కర్లు పట్టుకొని ఒక గంట సేపు కూర్చొని మండల కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించని చెప్పారు. అప్పుడు వాడిన తెలుగు పీపీటీ ఉంటుంది, నేనే తయారు చేసి దాన్ని రాష్ట్రం అంతటా వినియోగించుకున్నాను. నేనేమంటానంటే అది ఇంకా లోతుకు వెళ్ళాలి, ఇంకా రైతుకు వెళ్ళాలి. రెండోది కూడా అధికారుల స్థాయిలో కూడా మరింత కొంత ట్రైనింగ్లు అవసరము. నేను కూడా నా లెవెల్లోకి చెప్తాను. తహసీల్దార్ గారు చెప్పిన ఇంకొక అంశం చాలా ఇంపార్టెంట్ అంశం, సాదా బైనామా ఒకప్పుడు ఎట్లా చేసేవాళ్ళం అంటే అది 2012లో 2011లో ఒక జీవో తీసుకొచ్చాము. ఆ జీవో ప్రకారము యజమాని అమ్మినైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్థానిక విచారణ చేసి చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేసి విలేజ్ ఎల్డర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అమ్మిన మాట వాస్తవం కనుక తేలితే తహసీల్దార్ ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి 13B ఇచ్చేవాళ్ళు, అభ్యంతరం ఉంటే అప్పీల్కి పోయేది. కానీ ఇప్పుడు ఒక 2 కొత్త చేంజ్ యాక్ట్లో లేవు, రూల్స్లో వచ్చినాయి. ఏమని వచ్చినాయి అంటే అఫిడవిట్ ఇవ్వాలి అమ్మినాయన, ఇప్పుడు ఉన్న స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి అనే నిబంధనలు రావటం వల్ల సాదా బైనామా చేయడంలో ఇబ్బందులు అవుతున్నాయి. ఇది ఒకటైతే కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వలేదు చట్టం, కేవలం పాత దరఖాస్తుల పరిశీలన మాత్రమే చేయొచ్చు. ఇది కూడా చాలా మంది వ్యతిరేకిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు మా వైపు నిలబడ్డారు. లేదు సాదా బైనామా లేకపోతే మనం ఎట్లా 9.5 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, చేయాలి, చేస్తేనే మంచిది అంటేనే మేము సెక్షన్ 6 చేయగలిగినాం. బట్ ఈ రోజు నా తహసీల్దార్ గారు నా దృష్టికి ఏవైతే చెప్పారో చాలా కీలకమైన అంశాలు, నా వంతుగా వాటిని కొంత క్లారిఫై చేయించడమో మార్పు చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.